సాధారణ ఎన్నికలు 2024 నేపథ్యంలో ఎన్నికల ప్రక్రియలో భాగస్వామ్యం అవుతున్న ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ జె నివాస్ తెలిపారు. శనివారం కాకినాడ రూరల్ నియోజకవర్గానికి సంబంధించి రాయుడుపాలెం ఏపీఎస్పీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ నిమిత్తం ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ సెంటర్ను జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి జె నివాస్ అధికారులతో కలిసి పరిశీలించారు. పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్లో ఏర్పాట్లను పరిశీలించి ఓటు హక్కు వినియోగించుకునేందుకు వచ్చిన పోలింగ్ సిబ్బందితో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో నేటి నుంచి 8వ తేదీ వరకు 5 రోజుల పాటు ఎన్నికల ప్రక్రియలో విధులు నిర్వహిస్తున్న పోలింగ్ సిబ్బందికి ఓటు హక్కు వినియోగించుకునేలా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని అన్నారు. ఈ పరిశీలనలో కలెక్టర్ వెంట కాకినాడ రూరల్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి ఇట్ల కిషోర్, జిల్లా పోస్టల్ బ్యాలెట్ నోడల్ అధికారి, జిల్లా ఉపాధి శిక్షణాధికారి జి శ్రీనివాసరావు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. 3 తారీఖు కూడా ఆర్టీసీ సిబ్బంది, అదే రకంగా ఇతర ఎలక్ట్రికల్ సిబ్బంది, వీళ్ళందరూ ఎవరైతే మనకి ఎలక్షన్ డ్యూటీలో ఉంటారో వాళ్ళందరూ కూడా వచ్చి వేసుకోవచ్చు. మరి 7, 8 తారీఖులో ఇతర జిల్లాల్లో ఓటు ఉండి మన జిల్లాలో ఎలక్షన్ డ్యూటీలో పనిచేసిన వాళ్ళకి కూడా మనం సదుపాయం కల్పిస్తున్నాం. ఆ ఫెసిలిటేషన్ డిస్ట్రిక్ట్ ఫెసిలిటేషన్ సెంటర్ పిఆర్ కాలేజీలో ఉంటుంది. సో అలాగే ఏం చేస్తున్నామంటే ఒక్కొక్క రోజు ఓపీఓలు కూడా రేపు ఏ మండలి వాళ్ళు రావాలా, ఎల్లుండి ఏ మండలి వాళ్ళు రావాలనేది కూడా విడగొట్టుకున్నారు. ఎందుకంటే ఇక్కడ మన ఓపీఓలు చూసుకుంటే దాదాపుగా ఈ కాన్స్టిట్యున్సీలోనే 2000 మంది ఉన్నారు. ఈరోజు మాత్రమే ఇక్కడ 1075 మందికి పోలింగ్ జరుగుతూ ఉంది. సో అందువల్ల క్రౌడ్ని డివైడ్ చేయడానికి చేస్తున్నాము. మీరందరూ చూస్తున్నారు, సజావుగా పోలింగ్ జరుగుతూ ఉంది. వాళ్ళు ఫెసిలిటేషన్ చేస్తున్నాము. 2 ఏమైనా మిస్ అయి ఉంటే కూడా వాళ్ళు కూడా వాళ్ళ డ్యూటీ వెరిఫై చేసుకుంటూ వాళ్ళు కూడా ఓటు సదుపాయం కల్పిస్తున్నాము. అండ్ దిస్ అరేంజ్మెంట్ వీ హావ్ డన్. అండ్ దీని అయిన తర్వాత ప్యారల్గా హోమ్ ఓటింగ్ కూడా జాయిన్ అయ్యారు. ఈ రోజు కొన్ని కాన్స్టిట్యున్సీలో మొదలుపెట్టారు హోమ్ ఓటింగ్ కూడా. అది కూడా జిల్లాలో 621 మంది ఎలక్టర్స్ హోమ్ ఓటింగ్లో ఓటు వేసుకుంటున్నారు. అండ్ అదే రకంగా కమిషనింగ్ కూడా ప్రక్రియ కూడా ప్రారంభమైంది. సార్, జిల్లాలో మొత్తం ఈ పోస్టల్ బ్యాలెట్ సంబంధించి ఎన్ని కేంద్రాలు ఏర్పాటు చేశారు? ఓవరాల్గా ఎంతమంది ఏం చేస్తుందంటే జిల్లాలో ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ ఈ రోజుకి 7 మన కాన్స్టిట్యున్సీలో మనం వేయడం జరిగింది. 7 సెంటర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఓవరాల్గా మనం కలుపుకుంటే 18,717 మంది, రఫ్లీ అరౌండ్ 18,000 మెంబర్స్ విల్ బి యూజింగ్ ద పోస్టల్ బ్యాలెట్. జిల్లాలో ఉన్నటువంటి ఫెసిలిటేషన్ సెంటర్లు 7, 8 తారీఖు దాదాపుగా ఒక 4,000 మంది ఇతర జిల్లాకు సంబంధించిన వాళ్ళకి ఓటు వేయడానికి అవకాశం ఉంది.